నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పుష్పయాగంలో శ్రీ కోనేటి రాయ స్వామివారి అద్భుత దర్శనం. చిత్తూరు జిల్లా కీలపట్లలో స్వామివారికి విశేష కైంకర్యం. సుగంధ ద్రవ్యాభిషేకంలో శ్రీ వేదనారాయణ స్వామి కటాక్షం. నాగలాపురం క్షేత్రంలో స్వామివారికి ఊంజల్ సేవ. న్యూఢిల్లీలో బ్రహ్మోత్సవ శోభ. శ్రీ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ. శ్రీకాకుళం జిల్లాలో శ్రీ వెంకటేశ్వరునికి నీరాజనం. నారాయణ తిరుమల క్షేత్రంలో స్వామివారికి పుష్పోత్సవం. సంప్రదాయబద్ధంగా శ్రీ వెంకటేశ్వరుని దర్శనం. తిరుమలలో భక్తుల తిరునామ ధారణ. ప్రత్యేక కథనం. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలోని శ్రీ కోనేటి రాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏప్రిల్ 24వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆదివారం అర్చకులు స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయ స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు సంప్రదాయ అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో కన్నుల పండుగ పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు కన్నులారా శ్రీ కోనేటి రాయ స్వామివారి పుష్పయాగ మహోత్సవాన్ని వీక్షించి పరవశించారు. పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. తిరుపతి జిల్లా నాగలాపురం క్షేత్రం ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ మహావిష్ణువు దశావతారాలలో తొలి అవతారమైన మత్స్యావతారంలో దర్శనమివ్వటం విశేషం. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న నాగలాపురం వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన ఆదివారం ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆపై ఉత్సవాలకు పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఇక నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజైన ఆదివారం సాయంత్రం శ్రీ వేదనారాయణ స్వామివారికి ఆలయ ప్రాంగణంలో ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది.
ఊయలపై శ్రీ వేదనారాయణ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసి ఆగమోక్తంగా ఊంజల్ సేవను నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 3వ రోజైన ఆదివారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు పలు ఉపచారాదులను నిర్వహించారు. తరువాత పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి నివేదన మంగళహారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీరని ధరును విసరరే చెలులు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళ తాళాల నడుమ నిర్వహించిన ఊంజల్ సేవలో స్వామి అమ్మవార్లను సేవించి హస్తినవాసులు ఆధ్యాత్మిక పారవస్యంతో పులకించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతి, తాళ్లపాక గ్రామాలలో శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మే 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు వారం రోజుల పాటు సాగే ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన ఆదివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు వైభవంగా జరిగింది. హైదరాబాద్కు చెందిన ఆచార్య తాళ్లూరి ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన ఈ సాహితీ సదస్సులో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, డైరెక్టర్ లత తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి అన్నమయ్య విగ్రహానికి పూజలు జరిపారు. ఆపై హైదరాబాద్కు చెందిన ఆచార్య తాళ్లూరి ఆంజనేయులు ప్రాచీన ఆంధ్ర సాహిత్యంలో అన్నమయ్య ప్రత్యేకత, హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు అన్నమయ్య సంకీర్తనల ప్రచారం ప్రసార సాధనాలు, తిరుపతికి చెందిన ఆచార్య జి దామోదర నాయుడు తాళ్లపాక కవుల విశేష పద ప్రయోగాలు, హైదరాబాద్కు చెందిన మసన చెన్నప్ప అన్నమయ్య సంకీర్తనలు సమరసత అనే అంశాలపై ప్రసంగించారు. అనంతరం వక్తలను అన్నమాచార్య ప్రాజెక్టు తరపున ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ వేదాలలోని సారం అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా స్పష్టంగా ప్రజలకు వివరించారని తెలిపారు. తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడైనటువంటి భాగవతోత్తముడు
తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క 618వ జయంతి మహోత్సవాలు మనం జరుపుకుంటున్నాము. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలసినటువంటి ఈ వరాహ క్షేత్రంలో, తిరుమల తిరుపతి క్షేత్రంలో అన్నమాచార్య కళామందిరము, మహతి వేదికలతో పాటు అన్నమయ్య జన్మస్థలమైనటువంటి తాళ్లపాక ఇత్యాది ప్రదేశాల్లో మనం ఈ మహోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ఇచ్చినటువంటి ఉత్తేజంతో ఈరోజు చాలా చోట్ల మనకు అనుబంధంగా ఉండే భజన సంఘాలు కూడా అన్నమయ్య ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. విదేశాల్లో కూడా జరుపుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా తగిన గ్రంథ సామగ్రి, స్వరపరిచినటువంటి సంకీర్తనల సంపుటాలు అన్నీ మనం పంపడం జరిగింది. ఇవన్నీ కూడా దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని కరుణా కటాక్షంతో ఈ కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ ఉన్నాము. ఇక అన్నమయ్య జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్కు చెందిన మీనాక్షి శ్రీనివాస బృందం వీణా వాద్యం, హిరణ్య ఆర్ట్స్ అకాడమీ బృందం నృత్య రూపకాలు ఎంతగానో అలరించాయి. ఇక ఇటు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో తాళ్లపాక అన్నమాచార్యుల వారి 618వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం సంగీత సభ ఘనంగా జరిగింది. తిరుపతికి చెందిన డాక్టర్ ద్వారం లక్ష్మి కచేరీ అలరించింది. అదేవిధంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పిఎస్వి మురళీకృష్ణ బృందం తాళ వాయిద్యం ఆహుతులను రంజింపజేసింది. చిత్తూరు జిల్లా కాణిపాకం క్షేత్ర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి, శ్రీ వరదరాజ స్వామివారికి ఏకకాలంలో గ్రామోత్సవం వేడుకగా జరిగింది. సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని సర్వాభరణ భూషితంగా ప్రత్యేక తిరుచి వాహనంపై, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా గరుడ వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు పూజాధికారులను సంప్రదాయబద్ధంగా పూర్తి గావించి నీరాజన సమర్పణ చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కాణిపాకం వీధుల్లో స్వామివార్లకు, అమ్మవార్లకు గ్రామోత్సవం కనువిందుగా జరిగింది. శ్రీకాకుళంలోని ప్రసిద్ధ నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి పుష్పాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో దివ్యంగా అలంకృతులను గావించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తెచ్చారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చరణలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు పుష్పాభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. మాలాకారుండిచ్చిన మధురలో పూదండ, మాలాకారుండిచ్చిన మధురలో పూదండ, పోలింప నీకునది పుష్పయాగము. మాలాకారుండిచ్చిన మధురలో పూదండ, పోలింప నీకునది పుష్పయాగము. కేలితో నారదొడసగిన పారిజాతము, కేలితో నారదొడసగిన పారిజాతము, భూలోకమున నీకు పుష్పయాగము. కేలితో నారదొడసగిన పారిజాతము, భూలోకమున నీకు పుష్పయాగము. భూలోకమున నీకు పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీర్ణర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. కొరలి అలమేల్ మంగ ఉరుమున విరులె నీకు కొరసి నీ ఉరముపై పుష్పయాగము. ప్రపంచంలోనే ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలలో తిరునామధారణ భక్తుల్లో మరింత భక్తి భావాన్ని పెంచుతోంది. 2 షిఫ్టుల్లో 168 మంది శ్రీవారి సేవకులు
తిరుమలలోని సుమారు 18కి పైగా ప్రాంతాలలో భక్తులకు తిరునామ ధారణ చేస్తూ తమ భక్తి తత్పరతను చాటుకుంటున్నారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు ఇందుకోసం ఎలాంటి పైకం చెల్లించాల్సిన అవసరం లేదు. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు ఉచితంగా తిరునామ ధారణ జరుగుతోంది. ఆ విశేషాల సమాహారం శ్రీవారి భక్తుల కోసం. ఆపద మొక్కలవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాస సార్వభౌముడు కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న అద్భుత క్షేత్రం తిరుమల. సప్తగిరులలో ప్రకృతి శోభ, పవిత్ర తీర్థాలు, పుణ్యక్షేత్రాలతో అలరారే శ్రీవారి ఆలయం నిత్యం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. స్వామి దర్శనానికి ఎన్నో ప్రయాసల కోర్చి ఎంతో దూరం నుండి తిరుమలకు చేరుకునే భక్తులు పవిత్ర సంప్రదాయాలను పాటిస్తూ ఎంతో భక్తిగా శ్రీవారిని దర్శించుకుని భక్తి తన్మయత్వాన్ని పొందుతారు. ఆ క్రమంలోనే తిరుమలేశుని దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు తిరుమల క్షేత్రంలో తప్పకుండా తిరునామం ధరించడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తారు. తిరునామం అంటే శ్రీనామం అనే పేరు కూడా ఉంది. తిరు అంటే శ్రీ అని, నామం అంటే తిలకం అని అర్థం. ఈ నామాన్ని తిరుమణి కాప్పు అని కూడా అంటారు. హైందవ సనాతన ధర్మంలో తిలకధారణ, తిరునామ ధారణను పవిత్రంగా, శుభ సూచకంగా భావిస్తారు. తిరునామం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతీక. తిరునామాన్ని ధరించిన భక్తులకు భగవంతుడు తమకు తోడుగా, అండగా ఉన్నాడనే భావన మెండుగా కలుగుతుంది. తద్వారా తిలకధారణ చేసిన వారు సత్ప్రవర్తనతో, భక్తిభావంతో మెలుగుతారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రంలో ఇటువంటి భక్తి సంప్రదాయాన్ని మెరుగుపరిచేందుకు టీటీడీ భక్తులకు తిరునామ ధారణను ఉచితంగా అందిస్తోంది. ఈ తిరునామంలో ఎర్రటి కాంతితో శోభిల్లే గీత ఆత్మను సూచిస్తుందని, చుట్టూ ఉండే తెల్లటి గీతలు పరమాత్మ తత్వాన్ని బోధిస్తుందని ఒక అభిప్రాయం. కేవలం నుదిటిపైనే కాకుండా కొంతమంది భక్తులు భుజాలు, ఛాతీ, వీపు పైభాగంలో, కింది భాగాలలో కూడా ఈ తిరునామం ధరిస్తారు. సాధారణంగా భక్తులు కనుబొమ్మల మధ్య నుండి నుదుటి పైభాగం వరకు తిరునామం ధరిస్తారు. తిరునామం నుదుటన ధరిస్తే చలువ చేస్తుందని కూడా కొందరి అభిప్రాయం. తిరునామం ధరించిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవకులు అనే పవిత్ర భావన కలుగుతుంది. నుదుటన ఉండే ఆగ్నేయ చక్రంలో తిలకధారణ చేసుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుందని ఒక నమ్మకం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇక తిరునామం తయారీలో నామకోపు, ఎర్ర సింధూరంను వినియోగిస్తున్నారు. ఈ నామకోపు, ఎర్ర సింధూరం భక్తుల నుండి విరాళంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు అందుతోంది. తిరునామ ధారణ కోసం ప్రత్యేకంగా రాగి కప్పు, 3 నామాల ముద్రను ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తికి శుక్రవారాభిషేకం తరువాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో కళ్ళను కొంత భాగం మూసేలా తిరునామం దిద్దుతారు. గురువారం ఆభరణాల సడలింపు సమయంలో స్వామివారి కనులు భక్తులు దర్శించుకునే విధంగా ఈ తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇందుకు గాను 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరిని ఉపయోగిస్తారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన మార్గం, శ్రీవారి దర్శనం ప్రవేశ మార్గం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో సర్వదర్శనం భక్తులకు, శ్రీవారి ఆలయం ఎదురుగా గొల్ల మండపం, రామ్ బగేచా 3,
శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం, కళ్యాణకట్ట, సుపథం, శ్రీ వరాహస్వామి వారి ఆలయం, 4 మాడవీధులు, మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, సప్తగిరి విశ్రాంత గృహం, జీఎన్సీ ఏరియా, నందకం విశ్రాంతి గృహం, లేపాక్షి సర్కిల్, ఏటీజీహెచ్ పరిసర ప్రాంతాల్లో భక్తులకు నిరంతరాయంగా తిరునామ ధారణ జరుగుతోంది. ఇందుకోసం రోజుకు 2 షిఫ్టులలో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తిరునామం ధరించేందుకు భక్తులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. తిరుమలేశుని దర్శనానికి విచ్చేసే భక్తులు శ్రీవారి సేవకుల ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న తిరునామాన్ని ధరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో వైశాఖ మాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం, ఆదిత్య హృదయ పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులందజేశారు. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ గోపాలపురంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ హనుమాన్కు అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై ఆకుపూజ, సింధూర అర్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు. భక్తులు అంజనీ నందనుడి అభిషేకాది ఆరాధనలను తిలకించి తరించారు. నంద్యాల జిల్లా నందవరంలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి మాసోత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని సంప్రదాయబద్ధమైన అలంకరణలతో తిరుచిపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సహస్ర దీపాలంకార మండపంలో ఊయలపై అమ్మవారిని కొలువుదీర్చి 1000 దీపాల వెలుగుల్లో అర్చకులు అమ్మవారికి ఉంజల సేవను ఘనంగా నిర్వహించారు. భక్తులు శ్రీ చౌడేశ్వరి దేవిని దర్శించుకుని తన్మయత్వంలో ఓలలాడారు. నెల్లూరు మోలాపేటలో నెలవైన శ్రీ శృంగేరి పీఠపాలిత శంకర మఠంలో వైశాఖ మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి సమేత చంద్రమౌళీశ్వరుల దివ్య ప్రాంగణంలో లోక కళ్యాణార్థం చండీయాగాన్ని నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు సంస్థాన పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పండితులు భక్తుల చేత సంకల్ప పూజలను నిర్వహింపచేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, చండీ పారాయణం నడుమ చండీ యాగంను సంప్రదాయబద్ధంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేక సేవ మంగళకరంగా జరిగింది. దాదాపు 153 సంవత్సరాల పురాతన చరిత్ర గల ఈ ఆలయంలో వైశాఖ మాసం సందర్భంగా వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి అర్చకులు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పశోభితంగా తులసి మాలలను అలంకరించి సహస్ర నామార్చనలతో సేవించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. విజయవాడ నగరంలోని తాళ్లపాక అన్నమాచార్యుల వారి 618వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా లబ్బిపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్వర్యంలో బెజవాడ నగర వీధుల్లో అన్నమయ్య సంగీత శోభాయాత్ర కార్యక్రమం ఆహ్లాదశోభితంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా పున్నమ తోటలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుండి ప్రారంభించారు. ప్రత్యేక వాహనంపై అన్నమయ్య విగ్రహాన్ని కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై శోభాయాత్ర ఘనంగా జరిగింది. భక్తులు ఎంతో ఉత్సాహంగా ఈ శోభాయాత్రలో పాల్గొని అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లో చక్రం గుడిగా వినుతికెక్కిన శ్రీ భూ నీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి గరుడ సేవ జరిగింది. వైశాఖ మాసం పూజల్లో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ముందుగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆశీనులను చేసి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మేళ తాళాల నడుమ స్వామి అమ్మవార్లకు గరుడ వాహన సేవ ఘనంగా జరిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలంలో అటవీ ప్రాంతంలో కొండపై స్వయంభూగా కొలువుతీరిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఉభయ దేవేరులకు కామధేనువు వాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో తిరుచిపై కొలువుదీర్చి పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లను ఆలయం నుండి తిరుచిపై తీసుకుని ఊరేగింపుగా వెలుపలకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా సిద్ధం చేసిన కామధేనువు వాహనంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి ఊరేగింపు నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని గీతా మందిరంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు ప్రత్యేకంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోపూజ, సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో సకల దేవత స్వరూపమైన గోమాతను పసుపు, కుంకుమ, పూలు, నూతన వస్త్రంతో అలంకరించారు. అనంతరం సంకల్పపూర్వకంగా గోమాతకు భక్తులు పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక కుంకుమ పూజల్లో భక్తులు శ్రద్ధాభక్తులతో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సంతపేటలో నెలవైన వైకుంఠ మందిరం ఆలయ ప్రాంగణంలో అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నగరానికి చెందిన అన్నమయ్య సంగీత సాహిత్య సమితి ఆధ్వర్యంలో ముందుగా శ్రీ వెంకటేశ్వరునికి, ఇతర దేవతామూర్తులకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య విగ్రహానికి విశేష పుష్పార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై పలువురు భక్తులు, కళాకారులు, గాయని గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని గోవింద నామాలను పఠించి అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.